నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే తన ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక తాను విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందంటున్న ఎమ్మెల్యే రాగమయ్యతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయ్య దయానంద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, ఇప్పటికే మీరు ఎమ్మెల్యేగా ఎన్నికై దాదాపుగా 20 నెలలు గడుస్తుంది. నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు కొనసాగుతుంది? మేము వచ్చిన తర్వాత అయితే విద్య, వైద్యం మీద ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అలాగే సింగరేణి ప్రభావిత ప్రాంతం కనుక లోకల్ పీపుల్కే మనకి 80% ఉద్యోగాలు కావాలని డిమాండ్ చేసి అన్స్కిల్డ్ లేబర్ ఉద్యోగాలు 80% కంటే ఎక్కువ కూడా మేము అక్కడ లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు విద్య మీద తీసుకుంటే కనుక ప్రతి హాస్టల్స్ ఇవన్నీ విజిట్ చేయడం కానీ, అట్లే మన రేవంత్ రెడ్డి గారు హాస్టల్స్కి డైట్ ఛార్జెస్ 40% పెంచారు, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచారు. మరి మన సత్పల్లి కాన్స్టిట్యున్సీకి కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేశారు. ఇవే కాకుండా ప్రతి గవర్నమెంట్ స్కూల్కి కానీ హాస్టల్కి కానీ కరెంటు బిల్లు ఉచితము. ఇట్లా విద్య మీద బాగా ఫోకస్ పెట్టాము. అలాగే మేము కూడా ప్రతి హాస్టల్ కానీ ప్రతి స్కూల్ కానీ విజిట్ చేస్తూ అక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ చూసి, టాయిలెట్స్ లేకపోయినా లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఆర్ఓ ప్లాంట్స్ పెట్టించడము, ఎక్కడ ఫర్నిచర్ ఏమైనా అవసరం అయితే అక్కడ మేము మంజూరు చేయడం, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా హాస్టల్ పిల్లలు కింద పడుకుంటున్నారని చూసి మొత్తం మా కాన్స్టిట్యున్సీలో ఉన్న మొత్తం హాస్టల్స్లో కూడా మేము 1.5 కోటి ఖర్చు పెట్టేసి మొత్తం అందరికీ కూడా పిల్లలందరికీ కూడా మంచాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు హాస్పిటల్స్ చూస్తే, వైద్యం మీద చూస్తే మా సత్పల్లిలో 100 బెడెడ్ హాస్పిటల్ కానీ, కల్లూరులో కానీ, పెనుపల్లిలో 30 బెడెడ్ హాస్పిటల్స్ అవి అసంపూర్తిగా ఉన్నాయి. మనం వచ్చిన తర్వాత అవి కంప్లీట్ చేసాము. త్వరలోనే అవి కూడా ప్రారంభిస్తాము. అలాగే కొత్తగా డయాలసిస్ సెంటర్స్ కూడా కావాలని రిప్రజెంట్ చేశాము. అది కూడా ప్రాసెస్లో ఉంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి బాగా డిమాండ్ ఉంది. గతంలో 10 సంవత్సరాలు రాలేదు అని అంటున్నారు. దానికి సంబంధించి నియోజకవర్గంలో ఎట్లా? ఇప్పుడు మేజర్ ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు అనేది చాలా గొప్ప అచీవ్మెంట్. 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు పట్టుమని ఊరికి ఒక 5-10 ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత 3500 ఇల్లు ఫస్ట్ విడతలోనే ఇచ్చాం. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా కాన్స్టిట్యున్సీలో అయితే దాదాపు 90% కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చిన వాళ్ళు 80% స్లాబ్ లెవెల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అది 5 లక్షలు ఇవ్వడం అనేది చాలా చాలా గ్రేట్ అచీవ్మెంట్. ప్రజలు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే రేషన్ కార్డ్స్ చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు రాలా, ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ వచ్చినాయి. అలాగే మెంబర్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూస్తే రైతులకు ఇప్పటివరకు మనకి రైతు రుణమాఫీ 2 లక్షల లోపు అయింది. రైతు భరోసా వచ్చింది. రైతు బీమా కూడా గవర్నమెంటే పే చేశారు. అలాగే బోనస్ కూడా 500 రూపాయల చొప్పున సన్నధాన్యానికి ఇవ్వడం జరిగింది. అసలు ఒక్కొక్క ఎకరాకి 10 నుంచి 15 వేల రూపాయలు రైతు లబ్ధి పొందారు. ఇలా అన్నీ చూసుకుంటూ ఉంటే పైగా ఇప్పుడు మళ్ళీ